ఉంది. కూర్చొని చెప్పాడు. ఆయనకి ఎవరైనా కుర్చీలేసేవాళ్ళు ఉంటారేటి అక్కడ. ఆ రోజుల్లో కుర్చీలున్నాయేటి? రాజ సంస్థానాల్లోనే ఉండేవి. రెండో సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. దేవుడే మిమ్మల్ని ఇలా తప్పుదారి పట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు కనుక. అందుకే మీ తప్పులకు సపోర్ట్ చేయడానికి ఒక యాంటీ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ మీలో ప్రవేశిస్తుంది. ఇది మీరు తెలుసుకోండి. ఏంటి నా నోటంటే ఎలాగొచ్చింది బైబిల్కి భిన్నంగానే? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అబ్బబ్బబ్బ నేనేదో కొత్త సంగతి చెప్పానని ఏరా బుర్రలు ఎత్తుకు తిరుగుతున్నారా? తలలు దించకూడదు. తల దించుకొని ఉండండి, తల ఎత్తకండి. ఆ ఎత్తడం ఏదో దురాత్మ ముందు ఎత్తండి. మీలో నుంచి దాన్ని బయటికి గంటండి. ఇలాగా భయంకరమైనటువంటి దురాత్మలు వచ్చి మిమ్మల్ని ఒక తప్పు కాదు 100 తప్పులు మీ చేత చేయిస్తుంది. ఎందుకంటే అది మిమ్మల్ని ఆవహించింది. బైబిల్ తప్పుగా బోధించిన వారిని సాతాను దేవుని యొద్ద నుండి, ఆయన అంటాడు వాడు టూ మచ్గా మాట్లాడుతున్నాడు, వెళ్ళు. ఎప్పుడైతే దురాత్మ రాగానే సౌలు ఏం చేసేవాడట? ఈ దురాత్మలు తగలడానికి గిటార్ వాయించేవాడు. గిటారో వేయనో ఏదో మొత్తానికి వాయించేవాడు. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండేది సౌలుకి. ఎప్పుడైతే ఇలా ఉంటూ 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 దురాత్మ వచ్చేసింది, ఈటి పట్టుకొని దావీదు మీదకి ఇసిరేవాడు, గుండెలో దిగబడిపోయి చంపేయాలని. నిన్నెలాగే దేవుడు అభిషేకించాడో దావీదును కూడా అప్పటికి అభిషేకించాడు. నీకు అభిషేకం పోతుంది, నీకున్న దేవుని ఆత్మ వరం అది పోతుంది, నీకుండదు ఇంకది. నువ్వు సొంతంగా నీ ఓన్ నాలెడ్జి ఆడెవడో రాసిన పిచ్చి పుస్తకాలన్నీ చదివేసి, మహాజ్ఞాని రాసిన పుస్తకాలను నువ్వు చదువుతున్నావా? మత సంబంధమైన ఏ క్రైస్తవ డినామినేషన్ సంబంధమైన పుస్తకాలు మీరు చదివినా బైబిల్ నుంచి తప్పిపోతారు. బైబిల్ నుంచి బయటికి పోతారు. రోమాపత్రికలో మొదటి అధ్యాయం 24వ వచనం, క్రొత్త నిబంధన. ఇందాకదంతా పాత నిబంధన. క్రొత్త నిబంధన రోమాపత్రిక మొదటి అధ్యాయం 24. ఈ హేతువు చేత పౌలు అంటున్నాడు, వారి హృదయముల దురాశలు, సంపాదన, బ్రతుకు తెరువు, 3 పూట్ల అన్నం దొరకాలి, 4 రాళ్ళు ఇవ్వాలి, ఏమంటున్నాడు? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలని అవమానపరుచుకుంటూ దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే మిమ్మల్ని సాతానికి అప్పగిస్తాడట.
పైనున్నవాడే మీ బ్రతుకును కడతీర్చినంత వరకు నిద్రపోడు. మీకు జ్ఞానం ఇచ్చాడు. అది ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ నుండి ఆలోచించి చెప్పాలి తప్ప, నేనేదో కొత్త సంగతి ఒకటి కనిపెట్టేసి మీకు చెప్పేస్తున్నాను అని చెత్త చెత్త ఆలోచనలు పెట్టుకొని సాతానుకు శిష్యుడిగా ఉండకు. వద్దు, నీకు చాలా ప్రమాదం అది. నీ ప్రాణానికే